హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు డిగ్రీకి సంబంధించినటువంటి ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం అనేటువంటి యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రొడక్షన్ చూసినట్లయితే, సో ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం మీన్స్ స్టడీయింగ్ ద రియాక్షన్ అకర్స్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఇట్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రియాక్షన్ intermediate transition state involved and the product formed in the reactions. సో ఇక్కడ ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్ గురించి ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పచ్చు అంటే, సో ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం అనేది, సో మనం వాటిలో ఆ టాపిక్లో మనం వేటిని చదువుతాం అంటే, ఇక్కడ వేటి చదువుతామంటే రియాక్షన్ గురించి చదువుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రియాక్షన్, సో రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ రియాక్షన్లో ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంటర్మీడియట్ అన్నా అక్కడ మనం ట్రాన్సిషన్ స్టేట్ అన్నా రెండు ఒకటే అనమాట. సో రియాక్షన్ని డిస్కస్ చేస్తాం, ఇంటర్మీడియట్ని డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ని కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇది ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం అనే టాపిక్లో మెయిన్గా మనం రియాక్షన్, ఇంటర్మీడియట్, ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎన్ని రకాలుగా కాంప్లెక్స్ ఉన్నాయి అనేది చూస్తే, కాంప్లెక్సెస్ మెయిన్లీ అండర్గోస్ టూ టైప్స్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, రిడాక్స్ రియాక్షన్స్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రియాక్షన్ కాంప్లెక్స్. సో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అంటే రియాక్షన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనకు టూ టైప్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అట్ ద సేమ్ టైం రిడాక్స్ రియాక్షన్స్. సో వాట్ ఈజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్స్? సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ద కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఆటమ్ ఆర్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ బై అనదర్ ఆటమ్. సో ఇక్కడ ఒక కాంప్లెక్స్లో వచ్చేసి మనకి ఆటమ్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు. సో ఆటమ్స్ కానీ గ్రూప్స్ కానీ సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే సో వేటితో అంటే అనదర్ ఆటమ్ ఆర్ గ్రూప్స్. సో ఒక కాంప్లెక్స్లో ఆర్ కాంపౌండ్స్లో ఆటమ్స్ కానీ గ్రూప్స్ కానీ రిప్లేస్మెంట్ వేటితో అనదర్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆర్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకే, సో దీస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో ఈ రియాక్షన్స్ని మళ్ళీ మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఏంటి అంటే, సో ఎలక్ట్రోఫిలిక్ ఆర్ మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, న్యూక్లియోఫిలిక్ ఆర్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ ఆర్ మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే, సో ద రియాక్షన్స్ ఇన్ విచ్ మెటల్ అయాన్ ఇన్ ద కాంప్లెక్స్ రిప్లేస్డ్ బై అనదర్ మెటల్. సో ఇక్కడ మెటల్ అయాన్ అంటే, ఇక్కడ మెటల్ అయాన్ అనేది రిప్లేస్మెంట్ జరుగుతుంది అంతే. సో ఈజ్ కాల్డ్ మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దీస్ ఆర్ హైలీ డిఫికల్ట్ రియాక్షన్స్, నీడ్ మోర్ ఎనర్జీ, లెస్ కామన్ ఇన్ కాంప్లెక్సెస్. సో ఈ రియాక్షన్స్ అనేవి అంటే మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మనకి డిఫికల్ట్ రియాక్షన్స్. సో ఎందుకు డిఫికల్ట్ రియాక్షన్స్ అంటే, దీనికి నీడ్ మోర్ ఎనర్జీ అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. సో జనరల్గా అన్ని కాంప్లెక్సెస్లో తక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఈ రియాక్షన్స్ అంటే మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ సో ఈ కాంప్లెక్స్ తీసుకుంటే ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు మెటల్ అయాన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లైగాండ్. సో ఇక్కడ ఎంకి చుట్టూ కూడా 6 లైగాండ్స్ ఉన్నాయి. సిఎన్ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ ప్లస్ M1. సో ఇది అనదర్ మెటల్. సో ఇక్కడ మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే, సో ఒక మెటల్ ద్వారా అనదర్ మెటల్ రిప్లేస్మెంట్ జరగాలి. రిప్లేస్మెంట్ మీన్స్ సబ్స్టిట్యూషన్ జరగాలి. సో ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటల్ కాంప్లెక్స్ని అబ్జర్వ్ చేస్తే, సో ఈ మెటల్ అయాన్ అనేది ఈ మెటల్ అయాన్ని రిప్లేస్మెంట్ చేసి సో ఇది బయటికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ దీన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ సేమ్. సిఎన్ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ వాట్ ఈజ్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే, మెటల్ అయాన్కి చుట్టూ ఎన్ని లైగాండ్స్ అయితే ఉంటాయో నెంబర్ ఆఫ్ లైగాండ్స్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మెటల్ కాంప్లెక్స్లో ఎన్ని లైగాండ్స్ ఉన్నాయంటే 6 లైగాండ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ కూడా 6 లైగాండ్స్, ఆ మెటల్ అయాన్ చుట్టూ కూడా 6 లైగాండ్స్ ఉన్నాయి. సో దాన్ని మనము నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్.
సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఎన్ని లైగెండ్స్ ఉంటే వాటిని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో నెక్స్ట్ సెకండ్ టైప్ చూస్తే న్యూక్లియోఫిలిక్ ఆర్ లైగెండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మెటల్ అయాన్ అనేది ఒక మెటల్ అయాన్ ఇంకొక మెటల్ అయాన్ని రిప్లేస్మెంట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఆర్ లైగెండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీన్స్ సో the reaction in which of the ligand in a complex is replaced by another ligand are called ligand substitution reactions. సో అక్కడేమో మెటల్ అయాన్ సబ్స్టిట్యూషన్ దొరికితే ఇక్కడ లైగండ్ అనేది సబ్స్టిట్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ మెటల్ అయాన్ సో జెడ్ అనేది లైగండ్, సో జెడ్ మైనస్ లైగండ్. సో ఈ కాంప్లెక్స్లో మనకి ఇక్కడ వై ఉందన్నమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్ టైప్ ఆఫ్ లైగండ్స్. సో ఇక్కడ వై అనేది డిఫరెంట్గా ఉంది. సో వై ఆల్సో కాల్డ్ యాజ్ లైగండ్. సో ఇక్కడ ఈ జెడ్ మైనస్ అనేది అనదర్ లైగండ్. సో ఈ జెడ్ మైనస్ అనేది ఈ వై ప్లేస్లో రిప్లేస్మెంట్ జరిగిందనమాట. సో ఈ వై ఆటోమేటిక్గా బయటికి రిమూవ్ అయిపోయింది. అంటే సో ఈ రియాక్షన్లో మనకి ఇక్కడ ఈ వై అనేది లైగండ్, ఈ జెడ్ అనేది కూడా లైగండ్ అనమాట. సో ఈ రెండింటి మధ్య మాత్రమే మనకు చేంజెస్. సో ఈ జెడ్ అనేది వై ప్లేస్లోకి వస్తే వై అనేది జెడ్ ప్లేస్లోకి. సో దీన్ని మనము ఈ ప్రోడక్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది అనేది ఏంటంటే లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకే, సో ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో 2 టైప్స్ ఆఫ్ మెకానిజం. సో ఫస్ట్ వన్ వచ్చేసి SN1 మెకానిజం, SN2 మెకానిజం. సో ఆల్రెడీ మనకు లోయర్స్ క్లాసెస్లో మనకి SN1 మెకానిజం అంటే ఏం తెలుసు, SN2 మెకానిజం అంటే ఏం తెలుసు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ టైప్ చూస్తే రిడాక్స్ రియాక్షన్స్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. So the reactions which are taking place by the transfer of electrons between complexes are called redox reactions. So ఇక్కడ redox reactions are electron transfer reactions అంటే ఏంటి అంటే సో ఇక్కడ ఈ redox reactionsలో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో కాంప్లెక్సెస్ మధ్యలో మనకు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగితే ఎలక్ట్రాన్స్ పరస్పరం మారినట్లయితే కాంప్లెక్సెస్ మధ్యలో వాటిని మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. సో ఇన్ దీస్ రియాక్షన్స్ ద కాంప్లెక్స్ విచ్ అండర్గో ఆక్సిడేషన్ ఈజ్ కాల్డ్ రిడక్టెంట్ అండ్ విచ్ అండర్గో రిడక్షన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడెంట్. సో ఇక్కడ రిడాక్స్ రియాక్షన్స్ని డెఫినేషన్గా మనం ఇంకొక రకంగా చెప్పచ్చు అనమాట. సో ఒక రియాక్షన్ మెకానిజంలో లేదా సో ఇక్కడ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే సో ద రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ కాంప్లెక్స్. సో ఒక రియాక్షన్లో మనకు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనమాట. సో ఒక రియాక్షన్ తీసుకుంటే సో వాటిలో మనకు కాంప్లెక్సెస్ అయినా ఉన్నాయనుకోండి. సో ఆ కాంప్లెక్సెస్ రెండు కూడా ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగితే వాటిని మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. సో రిడాక్స్ రియాక్షన్స్ మనం ఇంకొక రకంగా చెప్పొచ్చు అనమాట. సో ఏంటి అంటే సో ఒక రియాక్షన్లో ఆక్సిడేషన్ అండ్ అట్ ద సేమ్ టైం రిడక్షన్, సో ఆ రెండు కూడా ఒక రియాక్షన్లో జరిగినట్లయితే వాటిని మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. సో ఆల్రెడీ మనకి లోయర్ సెక్షన్స్లో రిడాక్స్ రియాక్షన్స్ అనేది మనం చదువుకొని ఉన్నాం. సో ఈ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఇదన్నమాట. సో వీటిని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అని కూడా అంటాం. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే వాటిని మనం రిడాక్స్ రియాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. 1 or more electrons transfer from reductant to oxidant. Electron transfer reactions are again 2 types. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ అనేవి మనకు ఒక ఎలక్ట్రాన్ కావచ్చు, మోర్ ఎలక్ట్రాన్స్ కావచ్చు. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి వన్ కాంప్లెక్స్ టు అనదర్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఈ రిడాక్స్ రియాక్షన్స్ అనేవి మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే అవుటర్ స్పియర్ మెకానిజం, ఇన్నర్ స్పియర్ మెకానిజం. సో ఇక్కడ అవుటర్ స్పియర్ మెకానిజం అంటే ఏంటి అంటే సో డైరెక్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రిడక్ట్ టు ఆక్సిడెంట్. సో ఇక్కడ రిడక్టెంట్ నుంచి ఆక్సిడెంట్కి, ఓకేనా. సో క్షయకరిణి నుంచి ఆక్సీకరణకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే వాటిని మనము అవుటర్ స్పియర్ మెకానిజం అని అంటాం అనమాట. సో ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 మెటల్ అయాన్స్. సో 2 మెటల్ అయాన్స్కి సో ఈ ఎగ్జాంపుల్స్ మనకు బాగా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకు క్షయకరిణి, వచ్చేసి ఆక్సీకరణి. సో క్షయకరిణి నుంచి ఆక్సీకరణకి మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే వాటిని మనం అవుటర్ స్పియర్ మెకానిజం అనమాట. అవుటర్ స్పియర్ మెకానిజం అంటాం. ఓకే, సో ఇదన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ సో ఇక్కడ చూడండి. సో రిడక్టెంట్, ఆక్సిడెంట్. సో ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు షిఫ్ట్ అయిందనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే అవుటర్ స్పియర్ మెకానిజం అంటాం. సో నెక్స్ట్ ఇన్నర్ స్పియర్ మెకానిజం చూస్తే దానికి ఆపోజిట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లైగండ్ బిట్వీన్ ఆక్సిడెంట్ టు రిడక్టెంట్. సో ఆక్సీకరణి నుంచి
సేకరణకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే వాటిని మనం ఇన్నర్ స్పేర్ మెకానిజమ్స్ అంటాం అనమాట. సో ఫార్మ్ ఏ బ్రిడ్జ్డ్ కాంప్లెక్స్, ద ఎలక్ట్రాన్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ త్రూ బ్రిడ్జ్డ్ లైగాండ్. సో ఇక్కడ మనకి ఇన్నర్ స్పేర్ మెకానిజమ్స్లో మనకి బ్రిడ్జ్డ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో కండిషన్ చూస్తే వన్ కాంప్లెక్స్ అంటే ఇక్కడ మనకు 2 కాంప్లెక్సెస్ ఉంటాయి కదా. సో ఒక కాంప్లెక్స్ ఏమో లెబైల్, ఇంకో కాంప్లెక్స్ ఏమో ఇన్నట్ అనమాట. సో లెబైల్ మీన్స్ మోర్ రియాక్టివ్, ఇన్నట్ మీన్స్ లెస్ రియాక్టివ్. ఓకేనా. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూస్తే సో రిడక్షన్ నుంచి మనకి ఆక్సిడెంట్ నుంచి సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లైగాండ్, అంటే ఇక్కడ ఆక్సిడెంట్కి రిడక్టెంట్కి మధ్య మనకి లైగాండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి, లైగాండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్లో మనము దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ స్టేట్ ఆర్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. సో ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఎంటిటీ దట్ హ్యాస్ వెరీ షార్ట్ లైఫ్ టైమ్ దట్ ఎగ్జిబిట్స్ సమ్ స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏంటి అంటే సో మనము ఏదైనా సరే మనం రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ కావాలంటే కొన్ని రియాక్షన్స్లో మనకి ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఎక్కువసేపు అంటే అన్స్టేబుల్, సో అంటే ఎక్కువసేపు ఆ ట్రాన్సిషన్ స్టేట్లో అది ఎక్కువసేపు ఉండదు అనమాట. సో విత్ ఇన్ కొన్ని మినిట్స్లో అంటే కొన్ని మినిట్స్కి అది ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ రియాక్టెంట్. సో ఇది స్లో రియాక్షన్. సో ఇక్కడ Cn ఈజ్ ఈక్వల్ టు 6 అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అనమాట. సో ఫైనల్గా ప్రోడక్ట్ కోఆర్డినేషన్ నెంబర్ Cn ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ Cn ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ట్రాన్సిషన్ స్టేట్లో మనకి 7 లైగాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇది రియాక్షన్ మెకానిజం. ఓకే. సో ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్. సో కోఆర్డినేషన్ నెంబర్ 6, కోఆర్డినేషన్ నెంబర్ 7, కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 7 అనేది మనకి ఇంటర్మీడియట్ ఆర్ ట్రాన్సిషన్ స్టేట్. సో రెండు కూడా ఒకటే. సో ఏదైనా సరే ఒక కాంపౌండ్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టేట్లో ఆర్ ట్రాన్సిషన్ స్టేట్లో ఎక్కువసేపు ఉండదన్నమాట. సో ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ సంబంధించినటువంటి మనము ఒక డయాగ్రామ్, ఒక మ్యాప్ చూసినట్లయితే సో ఇక్కడ రియాక్టెంట్స్, సో ఇది ఇక్కడేమో ప్రోడక్ట్స్ అనమాట. సో ఇక్కడేమో కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ 7. సో దిస్ ఈజ్ ట్రాన్సిషన్ స్టేట్. ఓకే. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ, సో వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ, ఎక్స్ యాక్సిస్ మీద రియాక్షన్ ప్రాసెస్. సో రియాక్టెంట్స్, ట్రాన్సిషన్ స్టేట్, ప్రోడక్ట్స్. సో ఇది వచ్చేసి మన ట్రాన్సిషన్ స్టేట్ సంబంధించినటువంటి గ్రాఫ్. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఇట్ ఈస్ ఏ మాలిక్యులర్ ఎంటిటీ విచ్ హ్యాస్ కంపారిటివ్లీ లాంగ్ లివ్డ్ దట్ కెన్ బి ఎక్స్పెరిమెంటల్ డిటెక్టివ్ ఆర్ క్యారెక్టరైజ్డ్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ట్రాన్సిషన్ స్టేట్తో మనం కంపేర్ చేస్తే సో ఇంటర్మీడియట్ అనేది కొద్దిగా ఎక్కువ లైఫ్ టైంని కలిగి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ సో మన ఎగ్జాంపుల్ చూస్తే SN1 రియాక్షన్స్ అనమాట. సో ఇక్కడ రియాక్టెంట్స్, ఫైనల్గా ప్రోడక్ట్స్. సో ఇది స్లో రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్. సో ఇంటర్మీడియట్. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ, రియాక్షన్ ప్రాసెస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో రియాక్టెంట్ ఇక్కడ మనకి ఈ ఇంటర్మీడియట్లో మనకి ట్రాన్సిషన్ స్టేట్కి మధ్యలో మనకి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ TS1 మీన్స్ ట్రాన్సిషన్ స్టేట్ 1, TS2 ట్రాన్సిషన్ స్టేట్ 2 అనమాట. సో ఇక్కడ రియాక్టెంట్ నుంచి ట్రాన్సిషన్ స్టేట్కి కన్వర్ట్ అయినప్పుడు ఎనర్జీ ఎక్కువ యూజ్ అయింది. సో ఇక్కడ TS1 నుంచి TS2కి ఎనర్జీ కొద్దిగా తగ్గిందనమాట. సో ఇక్కడ TS1, TS2కి మధ్యలో మనకి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. సో ఇంటర్మీడియట్ కూడా మనకి పర్మనెంట్గా అంటే స్టేబుల్గా ఉండదు, బట్ ట్రాన్సిషన్ స్టేట్తో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ అనేది కొద్దిగా ఎక్కువ టైం ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనకి ట్రాన్సిషన్ స్టేట్ నుంచి మనకి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి డయాగ్రామ్. సో నెక్స్ట్ లెబైల్ అండ్ ఇన్నట్ కాంప్లెక్స్. సో ఆల్రెడీ మీకు లెబైల్ అంటే ఇన్నట్ ఏందో చెప్పినాను. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఇన్ రేట్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఆఫ్ లైగండ్ బై అదర్ కాంప్లెక్స్ ఆర్ 2 types, లెబెల్ కాంప్లెక్సెస్, ఇన్నట్ కాంప్లెక్సెస్. సో లెబెల్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే సో ద కాంప్లెక్స్ ఇన్ విచ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లైగండ్ టేక్స్ ప్లేస్ ర్యాపిడ్లీ కాల్డ్ లెబెల్ కాంప్లెక్సెస్. సో సింపుల్గా చెప్పాలి అంటే సో లెవెల్ కాంప్లెక్స్ అంటే కనుక మోర్ రియాక్టివ్, అంటే తొందరగా రియాక్ట్ అవుతాయి, స్పీడ్గా రియాక్ట్ అవుతాయి. సో ఇన్నట్ కాంప్లెక్సెస్ మీన్స్ స్లోగా రియాక్ట్ అవుతాయి అనమాట. ద కాంప్లెక్సెస్ ఇన్ విచ్ లైగండ్స్ ఆర్
స్లోలీ రిప్లేస్డ్. సో ఇదేమో స్పీడ్గా ర్యాపిడ్లీ రిప్లేస్డ్, ఇవి స్లోలీ రిప్లేస్డ్. సో అంటే ఇక్కడ ఏం లెబెల్ మీన్స్ మోర్ రియాక్టివ్, అంటే స్పీడ్గా రియాక్ట్ అవుతాయి. సో ఇన్నట్ మీన్స్ స్లోగా రియాక్ట్ అవుతాయి ఆర్ స్లోగా రిప్లేస్ అవుతాయి అన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు విబిటి మీన్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో అకార్డింగ్ టు వ్యాలెన్సీ బాండ్ థియరీ సో కొన్ని పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో వాటిని డిస్కస్ చేద్దాం. సో స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్ ఆర్ ఆల్వేస్ లెవెల్. సో స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ అన్నీ కూడా లెవెల్ కాంప్లెక్సెస్సే, ఓకేనా. సో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ న్యాచురల్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అవుటర్ డి ఆర్బిటల్ కాంప్లెక్సెస్ sp3d2 హైబ్రిడైజేషన్ కాంప్లెక్స్ అన్నీ కూడా లెవెల్ కాంప్లెక్సెస్. సో ఇన్నర్ డి ఆర్బిటాల్స్ కాంప్లెక్సెస్ sp3d2 అన్నీ కూడా ఇన్నట్ కాంప్లెక్సెస్. సో sp3d2 వచ్చేసి లెవెల్, sp3d2 sp3 అంటే ఇక్కడ అవుటర్ డి ఆర్బిటాల్, ఇన్నర్ డి ఆర్బిటాల్ అనమాట. సో అవుటర్ వచ్చేసి లెవెల్, ఇన్నర్ వచ్చేసి ఇన్నట్ కాంప్లెక్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి సో D012 సో ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓకే, లెవెల్. సో D3 వచ్చేసి ఇన్నట్. సో D4, 5, 6 ఎనీ ఎలక్ట్రాన్ ఇన్ ఈజీ ఆర్బిటాల్ ఆర్ లెవెల్. సో ఇక్కడ మనకు ఈజీ ఆర్బిటాల్స్ T2g ఈజీ, మన 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ మనకు ఫామ్ అవుతాయి. సో ఎక్కడ అంటే సో డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్లో మనకి T2g ఆర్బిటాల్స్, ఈజీ ఆర్బిటాల్స్, అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇవి, ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ అన్నీ కూడా లెవెల్ అనమాట. సో లెవెల్ అంటే స్క్వేర్ ప్లేనర్ మీన్స్ 4 కోఆర్డినేషన్ నెంబర్ 4. సో ఇక్కడ మనం లైగండ్స్ అబ్జర్వ్ చేస్తే క్లోరిన్స్ అనేవి 4 ఉన్నాయి. సో కాబట్టి స్క్వేర్ ప్లేనర్ కోఆర్డినేషన్ నెంబర్ 4. సో ఇక్కడ వచ్చేసి మనకు లైగండ్ 6 కోఆర్డినేషన్ నెంబర్ 6, D6 కాన్ఫిగరేషన్ హై స్పిన్ కాంప్లెక్సెస్, ఓకే. సో ఈ ఎగ్జాంపుల్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని ఎగ్జాంపుల్స్ రాయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ వాటి యొక్క కాంప్లెక్స్ నేమ్స్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు CFT క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎనీ కాంప్లెక్స్ విల్ హ్యావ్ CFSC అండ్ కిలేట్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్నట్ కాంప్లెక్స్, 0 ఈజ్ లెవెల్ కాంప్లెక్స్. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సిన అవసరం లేదు. సో మనకు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనకి అంత అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ మనకి అకార్డింగ్ టు వ్యాలెన్సీ బాండ్ థియరీ ఈ 4 పాయింట్స్ అంటే సరిపోతుంది. సో 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనం లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. సో దీనిలో మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీన్స్ SN1 రియాక్షన్స్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN2 రియాక్షన్స్. మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం SN1 రియాక్షన్స్ని అంటే తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. సో వీటి SN1 రియాక్షన్స్ని మనము యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనొచ్చు. సో దీంట్లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. హెన్స్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సో ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ml5x, ఓకే, మెటల్ కాంప్లెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెకానిజం చూసినట్లయితే సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి డెఫినేషను, ఈ రియాక్షన్. సో వీలైతే మెకానిజం. సో SN1 రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇంటూ 2 స్టెప్స్. సో SN1 రియాక్షన్ మెకానిజం అనేది మనకి 2 స్టెప్స్లో దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఇన్ ద ఫస్ట్ స్టెప్ 6 కోఆర్డినేటెడ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ loses ligand X and convert to 5 coordination TBT or square pyramidal complex. Because of it is a slow step, this is called rate of determining step. సో ఫస్ట్ స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్లో మనకి ఏమవుతుందంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఒక లైగండ్ లాస్ అయ్యి, సో కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే ఒక మెటల్కి 6 లైగండ్స్ ఉన్నట్లు. సో ఆ 6 లైగండ్స్లో ఒక లైగండ్ అనేది రిమూవ్ అయిపోయి మనకి ఏమవుతుందంటే ఓన్లీ 1 అంటే 5 లైగండ్స్. సో 5 లైగండ్స్ మాత్రమే ఉంటాయి అనమాట, అంటే 5 కోఆర్డినేషన్ నెంబర్ 5. సో ఇక మన ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్లో మనకి 6 కోఆర్డినేషన్ నెంబర్ అంటే 6 లైగండ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక లైగండ్ రిమూవ్ అయిపోయింది, X అనేది రిమూవ్ అయిపోయింది.
సో కోఆర్డినేషన్ నెంబర్ ML5 అనేటువంటి కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో ML5 అనేది కోఆర్డినేషన్ నెంబర్ 5. సో ఇక్కడ దిస్ ఈజ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఓకే, సో సెకండ్ స్టెప్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ద సెకండ్ స్టెప్ ఏ న్యూ లైగాండ్ Y ఈజ్ యాడింగ్ టు 5 కోఆర్డినేట్ కాంప్లెక్స్ అండ్ కన్వర్ట్ టు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో సెకండ్ స్టెప్లో ఈ కోఆర్డినేషన్ నెంబర్ 5 కాంప్లెక్స్కి ML5కి Y అనేటువంటి అనదర్ లైగాండ్ని మనం యాడ్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఫాస్ట్ రియాక్షన్. టోటల్గా మనకు మళ్ళీ ఏం ఫామ్ అయిందంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో బట్ ఇక్కడ లైగాండ్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ఇది SN1 రియాక్షన్స్. సో మనం డయాగ్రమాటిక్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ డయాగ్రమాటిక్ మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఫస్ట్ వన్. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఒక లైగాండ్ ఇక్కడ మనకు X అనేటువంటి లైగాండ్ని మనము లాస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 నుంచి మన కోఆర్డినేషన్ నెంబర్ 5 కన్వర్ట్ అయింది, ఒక లైగాండ్ లాస్ అయ్యి. సో ఈ కోఆర్డినేషన్ నెంబర్ 5 కాంప్లెక్స్ అనేది సో +Y అంటే Y అనేటువంటి లైగాండ్ యాడ్ చేస్తూ ఉన్నాం. సో దాని నుంచి మనకి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి లైగాండ్ కాంప్లెక్స్ అనేది మళ్ళీ ఫామ్ అయింది. సో ఇది మనకి SN1 రియాక్షన్ మెకానిజం. సో నెక్స్ట్ SN2 రియాక్షన్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో SN2 రియాక్షన్స్ని మనము బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అనొచ్చు. సో ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్ అండ్ న్యూలీ కమింగ్ లైగాండ్. సో లైగాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మెటల్ కాంప్లెక్స్ అట్ ద సేమ్ టైం కొత్త లైగాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో మనం మెకానిజమ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే SN2 రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. సో SN2 రియాక్షన్ అనేది ఓన్లీ 1 స్టెప్ ఆర్ సింగిల్ స్టెప్. సో SN1 వచ్చేసి 2 స్టెప్స్. సో ద 6 కోఆర్డినేటెడ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ రియాక్ట్స్ విత్ ఏ న్యూలీ కమింగ్ లైగాండ్ Y టు ఫార్మ్ ఏ 7 కోఆర్డినేటెడ్ PBP కాంప్లెక్స్ విచ్ లాసెస్ X and ఫార్మ్ an ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో కోఆర్డినేషన్ నెంబర్ 6 లైగాండ్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఒక అనదర్ న్యూ లైగాండ్తో రియాక్ట్ అయ్యి మనకు కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఈ కోఆర్డినేషన్ నెంబర్ 7 కాంప్లెక్స్లో ఒక లైగాండ్ లాస్ అయిపోయి మనకు కోఆర్డినేషన్ నెంబర్ 6 లైగాండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. సో ఇది మనకు SN2 రియాక్షన్ మెకానిజం. సో దిస్ ఈజ్ సింగిల్ స్టెప్ రియాక్షన్. సో ఇక్కడ మనం డయాగ్రమాటిక్గా అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఒక లైగాండ్ని తీసుకొని కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉన్నటువంటి కాంప్లెక్స్ కన్వర్ట్ అయింది. సో ఈ కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇంకొక లైగాండ్ని లాస్ అయ్యి మనకు ఫైనల్గా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ని ఫామ్ చేసింది. సో ఇక్కడ మన దీని డిఫరెన్స్ ఏంటి అంటే లైగాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే లైగాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6లో X లైగాండ్ ఉంటే ఇక్కడ X బదులు Y ఉందన్నమాట. సో రిప్లేస్మెంట్ ఆఫ్ లైగాండ్స్. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ SN1 అండ్ SN2 రియాక్షన్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్స్కి. సో SN1 రియాక్షన్స్, SN2 రియాక్షన్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో SN2 రియాక్షన్స్, బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ML5X. సో ఇక్కడేమో మెటల్ అయాన్ అట్ ద సేమ్ టైం లైగాండ్ మీద కూడా డిపెండ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది వచ్చేసి సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్. సో SN1 రియాక్షన్ మెకానిజం అనేది 2 స్టెప్స్. సో ఇక్కడేమో ఓన్లీ సింగిల్ స్టెప్. TBP ఆర్ స్క్వేర్ పిరమిడల్ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ అది ఇంటర్మీడియట్. PBP ఈజ్ ఇంటర్మీడియట్ కాంప్లెక్సెస్. సో ఇక్కడ మెకానిజం మనం అబ్జర్వ్ చేస్తే సో కోఆర్డినేషన్ నెంబర్ 6, 5, 6, 6, 7, 6 in mechanism. So it is a dissociated mechanism. This is a associated mechanism. So this is a difference between SN1 mechanism, SN1 reactions or SN2 reactions.